నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. కువైట్ ప్రముఖ విమానయాన సంస్థ అయిన జజీరా ఎయిర్వేస్ ఏప్రిల్ 26 ఆదివారం నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని తన ప్రత్యేక జజీరా టెర్మినల్ 5 నుంచి ప్రత్యక్ష కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్లు ధృవీకరించింది. కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాశ్రయాన్ని తిరిగి తెరుస్తూ ఉన్నట్లు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జజీరా ఎయిర్వేస్ CEO బరాపతన్ పశుపతి గారు మాట్లాడుతూ, కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారిక ప్రకటన తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 5 నుంచి మరోసారి గగనతలంలోకి ఎగరడం మాకు గర్వకారణం. 55 రోజులు పైగా గగనతలం మూసివేసిన తర్వాత ఈ క్షణం కార్యకలాపాల పునఃప్రారంభాన్ని మాత్రమే కాకుండా కువైట్ను ప్రపంచంతో తిరిగి అనుసంధానించడాన్ని కూడా సూచిస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న ఒక మైలురాయి. ప్రజలను వారి ఇళ్లకు చేర్చడానికి, కుటుంబాలను తిరిగి కలపడానికి మరియు మన సమాజానికి కీలకమైన సంబంధాలను పునరుద్ధరించడానికి జజీరా ఎయిర్వేస్ సిద్ధంగా ఉందని, ఈ కాలమంతటా మా బృందాలు సంసిద్ధంగా, దృఢంగా మరియు కువైట్కు సేవ చేయడానికి ప్రగాఢ నిబద్ధతతో ఉన్నాయి. మేము విమానాలు పునఃప్రారంభిస్తూ ఉన్నప్పుడు ప్రముఖ గమ్యస్థానాల బలమైన నెట్వర్క్తో ప్రయాణికులకు తిరిగి విమానాల్లోకి స్వాగతించడానికి ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఆల్ కైసుమా మరియు దమాం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు నడుపుతూ ఉన్నాము. కువైట్కు అవసరమైన కనెక్టివిటీని విజయవంతంగా కొనసాగించింది. ఇందులో భాగంగా కువైట్ నుంచి 500 మందికి పైగా ఉద్యోగులు నియమించి ఆల్ కైసుమా మరియు సౌదీలోని దమాం విమానాశ్రయాలలో కార్యకలాపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాల ప్రకారం కువైట్ నుంచి అమ్మన్, బీరూట్, ముంబై, కైరో, కొచ్చి, డమాస్కస్, ఢిల్లీ, దుబాయ్ మరియు ఇస్తాంబుల్లకు మొదటి వారానికి డైరెక్ట్ ఫ్లైట్ల కోసం బుకింగ్లు ఇప్పుడు ప్రారంభించామని చెప్పి తెలపడం జరిగింది. హైదరాబాద్కు సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. హైదరాబాద్కు విమానాలు బుకింగ్ ఓపెన్ అయితే కానీ చెప్పలేమన్నమాట. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాము. కువైట్ ఎయిర్పోర్ట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మరిన్ని గమ్యస్థానాలకు విమానాలు ప్రారంభిస్తామని చెప్పి కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ ప్రకటించిందనమాట. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా విమానాలు ప్రారంభమై ఉంటాయి నేను ఈ వీడియో పోస్ట్ చేసే సమయానికి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.